సరళ డివోషనల్ వర్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల్లో శ్లోకం 42లోని నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 42వ శ్లోకము. భక్త ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. ఇది ఈ శ్లోకంలో 8 నామాలు కలవు. మొదటి నామము భక్త ప్రియ. ఇది 118వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్త ప్రియాయై నమః అని చెప్పాలి. భక్త అంటే భక్తుల ఎడ, ప్రియ ప్రేమ గలది అనగా వాత్సల్యము గలది. ఈ నామము భక్తి ప్రియ అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అప్పుడు భక్తిని ఇష్టపడునది అని అర్థం చెప్పుకో. భక్తి కలిగిన వాళ్ళు, భక్తులు నీళ్ళ యొక్క సాన్నిధ్యంలో పంచదార ఏ విధంగా కరిగి ఒరిగి నీటిలో ఐక్యమైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుందో అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో తాధ్యాత్మ స్థితిని పొందే వారిని భక్తులు అంటారు. ఈ లక్షణాన్ని భక్తి అంటారు. జీవుల ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టము అని భక్తి ప్రియ అనే విధమైన నామానికి ఈ లక్షణం గనవారంటే ఇష్టమని భక్త ప్రియ అనే విధంగా వ్రాసుకునే నామానికి అర్థాలు చెప్పుకోవాలి. మనకన్నా చిన్నవారి మీద ఉండే ప్రేమను వాత్సల్యమని, మన తోటి వారి ముందే ఉండే ప్రేమను స్నేహము అని, మనకన్నా పెద్దవారి మీద ఉండే ప్రేమను భక్తి అని అంటారు. అంటే వాత్సల్యము, స్నేహము, భక్తి ఈ 3 ప్రేమ యొక్క రూపాలే గాని వేరేనివి కావు. వీటికి నామ వైవిధ్యమే గాని అర్థ వైరుధ్యము లేదు. అందుకని భక్త ప్రియ అన్నప్పుడు భక్తులు అమ్మవారికి పిల్లలే కాబట్టి ప్రియ అనే పదానికి వాత్సల్యమని చెప్పుకోవాలి. ఈ నామానికి అర్థాలు ఏమిటంటే భక్తుల యందు వాత్సల్యము గలది, భక్తిని ఇష్టపడునది అనే 2 విధాలుగా ఉన్న ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతి నామము భక్తి గమ్య. ఇది 119వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భక్తి గమ్యాయై నమః అని చెప్పాలి. భక్తి అంటే భక్తికి, గమ్య గమ్యమైనటువంటిది. భక్తికి గమ్యము లాభం కాకూడదు. లాభం వస్తుందంటే చేసేది వ్యాపారము అవుతుంది, కానీ భక్తి కాదు. అయినా దాన్ని మనం పొరపాటున భక్తి అనే పిలుస్తాము. కానీ యథార్థంగా భక్తికి గమ్యము అమ్మవారు కావాలి. ముక్తి యందు రక్తి కలిగిన వాళ్లకు శక్తి యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేతనే గమ్యానికి చేరతాము. ఆ గమ్యమే అమ్మవారు. సద్గతి కావాలంటే ఈ సంగతి తెలియాలి. భక్తి యొక్క వివిధ దశాల గూర్చి శివానందలహరిలో శంకరాచార్యుల వారు అంకోలం నిజ బీజ సంతతి అనే శ్లోకంలో సోదాహరణంగా తెలియపరిచారు. అవే సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు. చివరిదైన సాయుజ్య స్థితిలో చెప్పినట్లు అమ్మవారిలో ఐక్యం చెందడమే భక్తి యొక్క గమ్యము అని తెలుసుకోవాలి. భక్తికి గమ్యమైనది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము భక్తి వశ్య. ఇది 120వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భక్తి వశ్యాయై నమః అని చెప్పాలి. భక్తి అంటే భక్తికి, వశ్య అంటే స్వాధీనురాలు. అమ్మవారి నుండి అందరూ వచ్చాము కాబట్టి చివరికి అందరూ ఆమెనే చేరుకోవాలి. ఇలా అందరి గమ్యము అమ్మవారైనప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉండవచ్చు. కానీ అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గము భక్తి మార్గము అని ఈ నామం ద్వారా తెలియపరుస్తున్నారు. అమ్మవారు ఎంత స్వతంత్రాలైనా భక్తికి మాత్రము అస్వతంత్రాలై భక్తులకు వశమైపోతుందట. అందుకే మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలము అని మోక్ష సాధన సామగ్ర్యా భక్తిరేవ గరీయసి అన్నారు. భక్తికి స్వాధీనురాలు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామము భయాపహ. ఇది 121వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భయాపహాయై నమః అని చెప్పాలి. భయ అంటే భయములను, అపహ పోగొట్టునది, జరిగే వాటికి భయపడకుండా చేసేది అని అర్థము. అంతేగాని మనం ఏమి చేసినా మనం భయపడకుండా చేసేది అని కాదు.
అంటే కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనస్సు చిక్కుకోకుండా చేసేది అని అర్థము. భయం గొలిపేటటువంటివి భయపడాల్సినవి అయిన పనులు మనలో ఏ ప్రవృత్తి వలన మనం చేస్తామో ఆ ప్రవృత్తిని మనలో లేకుండా చేస్తుంది. అంటే భయపడాల్సిన అవసరం రాని పనులనే మన చేత చేయిస్తుందన్నమాట. భయానికి దారి తీసే దుష్ట సంకల్పాలు అనే చెట్టు యొక్క వేరు దగ్గరే కావలసిన సంస్కారము జరుగుతుంది. అంతేగాని దుష్ట సంకల్ప వృక్షం యొక్క మూలాలు వేర్లు పెరిగి కొమ్మలుగా విస్తరిస్తే ఆ కొమ్మలను నరికి సంస్కరించడం కాదన్నమాట. అంటే అమ్మవారు చేసేది శాశ్వత పరిష్కారమే గాని తాత్కాలిక ఉపశమనాలు కాదు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. జరిగే వాటికి భయపడకుండా చేయునది, కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనస్సు చిక్కుకోకుండా చేసేది, భయపడాల్సిన అవసరము రాని పనులనే మన చేత చేయించు విధముగా భయమును పోగొట్టునది, శాశ్వతంగా భయాన్ని పోగొట్టు పరిష్కారమును చూపునది. తర్వాతి నామము శాంభవి. ఇది 122వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంభవ్యై నమః అని చెప్పాలి. శాంభవి అంటే శంభుని భార్య. మనం చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఓం మిగిలినప్పుడు మనకు కలిగే అనుభూతి శం. శం అంటే శాంతి, సుఖము అని అర్థము. అంతరింద్రియ నిగ్రహం ఉంటే ఈ శాంతి వస్తుంది. మన లోపల పనిచేసే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని శమము అంటారు. శం అనగా శాంతి కలవాడే శర్మ అని కూడా శర్మ పదానికి వ్యుత్పత్తి అర్థము. శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానము శంభుడు. ఈ శం అనే గుప్త లక్షణాన్ని తెలియజేసే శంభుని వ్యక్తరూపమే శాంభవి అని అమ్మవారు. శంను పుట్టించువాడైన శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు, ఉచ్చరింపబడతాడు. శం స్థితి రానంత వరకు మన శారీరకంలో కానీ వ్యక్తిత్వ లోకంలో కానీ ఉంటాము. శారీరక లోకంలో ఉండేవారు భౌతికమైన వస్తువులతో వ్యాపారం చేస్తారు, హక్కుల కోసం పోరాడతారు. వ్యక్తిత్వం లోకంలో ఉండేవారు తమ మంచితనాన్ని, పేరు ప్రతిష్టలను, అవకాశాలను పెట్టుబడి పెట్టి వాటితో వ్యాపారం చేస్తారు. శం లోకంలో ఉండే వారికి పై 2 రకాల వ్యాపారాలు వ్యర్థమని తెలుస్తుంది. వారు సూటిగా, నిజాయితీగా ఆత్మలోకంలోనే ఉండి విధులను నిర్వహిస్తారు. ఈ స్థాయిని ఇవ్వగలిగినది కాబట్టి అమ్మవారు శాంభవి. రెప్పపాటు లేకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనస్సు మాత్రము సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటే ఆ శారీరక స్థితిని శాంభవి ముద్ర అంటారు. దేవీ భాగవతంలో తెలిపిన ప్రకారము 8 సంవత్సరాల కన్యను శాంభవి అంటారు. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. శంభుని భార్య, శాంతి సుఖములను కలుగజేయునది, శాంభవి ముద్ర, 8 సంవత్సరాల కన్య. తర్వాతి నామము శారదారాధ్య. ఇది 123వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శారదారాధ్యై నమః అని చెప్పాలి. శారద అంటే సరస్వతిచే ఆరాధ్య, ఆరాధింపబడునది. ష అనే అక్షరము శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుంది. రకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినదే శరత్ అనే పదము. శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు, పరమ ప్రకాశవంతమైన లక్షణము కలిగిన వస్తువును కానీ, వ్యక్తిని కానీ, వాతావరణాన్ని కానీ శరత్ అనే పదంతో సూచించవచ్చును. ఈ శరత్ లక్షణము కలిగినది కాబట్టి సరస్వతిని శారద అన్నారు. ఈ శరత్ లక్షణం ఉండే కాలాన్ని శరదృతువు అన్నారు. ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంతో ప్రారంభమవుతుంది. అశ్వనీ నక్షత్రంలో చంద్రుడు ఉండగా పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసము అన్నారు. అశ్విని మొదటి నక్షత్రం కాబట్టి ఒక విధంగా ఈ మాసం సంవత్సరానికి ప్రారంభమవుతుంది. భూమి మీద జలాలకు వడపోత శరదృతువులో జరిగే స్వేదనము వేసవిలో జరుగుతుంది. కాబట్టి ఈ 2 కాలాల్లో జలం స్వచ్ఛంగానే ఉంటుంది. బురద, ఒండ్రు ఉండదు. కాబట్టి అటు శరదృతువులోను ఇటు సంవత్సర ప్రారంభ కాలంలో కూడా ఈ స్వచ్ఛతను లక్షణంగా కలిగిన అమ్మవారిని పూజిస్తారు, ఆరాధిస్తారు. ప్రజ్ఞ ముఖంలోకి వచ్చినప్పుడు, ముఖం అంటే సంవత్సరంలో నోరు,
వాక్కు వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైన వాక్కుకు సంబంధించిన దేవతను శారద అంటారు. వాగ్దేవి అయిన ఈ శారదాదేవిచే స్తుతింపబడి ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు శారదారాధ్య అయింది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. శారదాదేవి అంటే సరస్వతిచే ఆరాధింపబడినది, శరదృతువులో ఆరాధింపబడునది, సంవత్సర ఆరంభములో ఆరాధింపబడునది, వశిన్యాది వాగ్దేవతలచే పూజింపబడినది. తర్వాతి నామము శర్వాణి. ఇది 124వ నామం. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శర్వాణ్యై నమః అని చెప్పాలి. శర్వాణి శరువుని భార్య అంటే శివుని భార్య. శ్రీని అన్నిటిలోనూ వ్యాపింపచేయువాడు శర్వుడు. శ్రీ అంటే సంపద. ఈ సంపద మనకు భూమి నుండే వస్తుంది. ఈ భూమి శివుని అష్టమూర్తులలో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివునికి శర్వుడు అని పేరు వచ్చింది. ఈ శర్వుని భార్య శర్వాణి. భూమి మూర్తి అయిన శివుని భార్య శర్వాణినే సుకేషి అని కూడా అంటారు. ఈ సుకేషికి పుట్టిన వాడే కుజుడు. ఈ విషయాలు లింగ పురాణంలోనూ వాయు పురాణంలోనూ చెప్పబడ్డాయి. విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వశివస్థాను అనే శ్లోక పాదంలో ఈ శర్వనామ ప్రసక్తి ఉంది. అంటే శర్వుడు అనే నామము విష్ణుమూర్తికి కూడా చెల్లుతుంది. ఎందుకంటే విష్ణువు కూడా శ్రీని అంటే సంపదను అన్నిటా వ్యాపింపచేస్తాడు. కాబట్టి ఈ సంపదకు మూలమైన భూదేవి శ్రీదేవి విష్ణువుకు భార్యలే కదా. భూదేవి స్థూల సంపదకు, శ్రీదేవి సూక్ష్మ సంపదకు సంకేతాలు. ఇవి దేహ ఆత్మ సంబంధమైనవి. ఈ 4 నామాలు శర్వ శివస్థాను శివునికి విష్ణువుకి కూడా చెల్లుతాయి. శరువుని భార్య అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము శర్మదాయిని. ఇది 125వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శర్మదాయిన్యై నమః అని చెప్పాలి. శర్మ అంటే శాంతిని, సుఖమును, దాయిని అంటే ఇచ్చునది. శర్మ అంటే చిత్తము, నిశ్చలత్వము చెందుట అని అర్థము. ఈ అర్థములోనే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు దిశో న జానే న లభే చ శర్మ, దిక్కు తోచడం లేదు, శాంతి లభించడం లేదు అని అర్థం అంటాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు మాతే వ్యధా మాచ విమూఢ భావో అని అంటాడు. నీకు బాధ వద్దు, చిత్త వైకల్యం కూడా వద్దు అని అర్థము. కాబట్టి శర్మ అంటే శాంతి, సుఖము అని అర్థాలు చెప్పుకోవచ్చును. శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు. ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు. బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి. సంధ్యావందనంలో బ్రాహ్మణులు వాళ్ళ పేర్లు ఏవైనప్పటికీ చివరికి శర్మ అని చేర్చి చెప్పుకోవాలి. అంటే శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచన. పదవి కోసము, అధికారం కోసము తాపత్రయపడే వారికి ఈ శర్మ లభించదు. ఈ శర్మ ఉంటేనే శక్తి ఉంటుంది. పడబోయే వాణ్ణి కూడా ఈ శర్మ ఉన్నవాడు రక్షించగలడు. లేనివాడు గోల తప్ప ఇంకేమీ చేయలేడు. కొడుకులందరినీ చంపావా అన్నాడు వశిష్ఠుడు. అన్నాడు విశ్వామిత్రుడు. అయితే నువ్వే నా కొడుకువి అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు విశ్వామిత్రుడు తెల్లబోయి ఓడిపోయి నా అంత మనగాడే ఇలా అయిపోతే మామూలు వాళ్ళ సంగతి వేరే చెప్పాలా అనుకొని సాధించిన అస్త్రశస్త్రాలన్నింటినీ సముద్రంలో పడేసి తపస్సు ప్రారంభించాడు. వశిష్ఠుడు అంతటి చిత్త నిశ్చలత్వం ఉన్నవాడు. శం ఆయనకు చెందినట్లుగా ఇంకా ఏ ఋషికి చెందదు. ఈ శంను గురించి పూర్వనామము శాంభవిలో మరింత వివరింపబడింది. శాంతిని, చిత్త నిశ్చలత్వాన్ని ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. శర్మను అనగా బ్రాహ్మణత్వమును ఇచ్చినది అని కూడా అర్థము చెప్పుకోవచ్చును.